భిన్నమైన కథలు, వైవిధ్య పాత్రలతో ముందుకు సాగుతున్న న్యాచురల్ స్టార్ నాని నటుడు కాకముందు బాపు దర్శకత్వంలో వచ్చిన రాధాగోపాలం చిత్రానికి క్లాప్ అసిస్టెంట్గా కెరీర్ని మొదలుపెట్టారు. తర్వాత కొద్ది రోజులు రేడియో జాకీగా పనిచేశాడు. ఒక యాడ్ ద్వారా అష్టాచమ్మ సినిమాలో నటించాడు. ఆ తర్వాత నానికి ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. నాని నటించిన ఈగ ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసల్ని అందుకుంది. యువ కథానాయకుడు నాని ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు నిర్మాతగాను రాణిస్తున్నాడు. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న నాని రీసెంట్గానే హిట్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అటు నిర్మాతగా కూడా కోర్ట్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది పారడైజ్ మూవీలో నటిస్తున్నాడు. మరి ఈ న్యాచురల్ స్టార్ నాని ఫిట్ గా, స్లిమ్ గా ఉండడానికి ఏ లైఫ్ స్టైల్ అండ్ డైట్ తీసుకుంటున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. డైట్ గురించి నానిని అడిగినప్పుడు, నేను ఎప్పుడు డైట్ ఫాలో అవ్వను, అమ్మ వండిన ప్రతిదీ తింటాను అని అంటాడు. హీరో నాని డైట్ గురించి ఫిట్నెస్ కోచ్ విశ్వభరత్ ఒక ఇంటర్వ్యూలో, నాని రోజు 12 గంటల 30 నిమిషాలకు నిద్రలేచి 1 గంట వరకు వర్కౌట్స్ చేస్తారు. తర్వాత 300 నుంచి 400 ml ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటారు. అందులో కొద్దిగా ఉప్పు కలుపుకుంటారు. వాటితో పాటు సప్లిమెంట్స్ కూడా తీసుకుంటారు. ఇక 4 గంటలకు నార్మల్ తెలుగు మీల్ తీసుకుంటారు. అందులో 60 గ్రాముల రైస్, టొమాటో లేదా తోటకూర కలిపి వండిన 50 గ్రాముల పప్పు, చిక్కుడుకాయ, బీరకాయ, బెండకాయ కూరగాయలతో వండిన కూర, 150 గ్రాముల చికెన్, ఎగ్స్ తీసుకుంటారు. ఈ భోజనం వల్ల 800 గ్రాముల క్యాలరీలు, 70 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. రాత్రి 9 గంటలకు ఒక ఫ్రూట్ బౌల్ లేదా 200 గ్రాముల చికెన్, ఫిష్ తీసుకుంటారు. రోజంతా హైడ్రేటెడ్గా ఉండేందుకు సుమారు 4 లీటర్ల నీళ్లు తాగుతారు అని తెలిపారు ఫిట్నెస్ కోచ్ విశ్వభరత్. ఇవే కాకుండా నానికి సకినాలంటే కూడా ఎంతో ఇష్టమట. నాని ఫిట్నెస్ పట్ల ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. సినిమాలకు అవసరమైతే ఫిట్నెస్ మెయింటెనెన్స్ చేస్తానని చెప్పారు న్యాచురల్ స్టార్ నాని. ఏది పడితే అది తింటానని, అన్ని తిని హ్యాపీగా ఉండండని, ఇంటి ఫుడ్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు నాని.